హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు గోల్డెన్ స్పారో వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి మమ్మీ అనగాష్టమి పూజ చేసుకుంటున్నారనమాట. అనగాష్టమి వ్రతం చూపించక ముందు నేను మీకు బుక్ చూపిద్దామని చెప్పేసి ఈ బుక్ చూపిస్తున్నాను. అనగాష్టమి వ్రతం సంబంధించిన బుక్ అన్నమాట. అనగాదేవి ఎవరు అంటే దత్తాత్రేయుని భార్య అండి. అండ్ అలాగే దత్తాత్రేయుడి అనగాదేవి కలిపి చేస్తారనమాట. ఈ వ్రతం అనేది సేమ్ సత్యనారాయణ స్వామి వ్రతం లాగే ఉంటుందన్నమాట. ఈ వ్రతం కూడా 5 కథలు ఉంటాయి, సంకల్పం ఉంటుంది, అలాగే అష్టోత్తరాలు అన్ని సేమ్ అలాగనే ఉంటుందండి. సో మెయిన్ ఏంటి అంటే ఈ వ్రతం ఎలా చేయాలి అని చెప్పేసి పైన కొన్ని రూల్స్ ఇచ్చారు, నేను మీకు చూపిస్తాను చూడండి. సో అనగాష్టమి వ్రతానికి సంబంధించిన కొన్ని నియమాలు పాటించాలి కదా, సో అవి ఇక్కడ ఇచ్చారు, చూపిస్తున్నాను కదా చూడండి. మెయిన్ ఏంటి అంటే ప్రతి నెల వచ్చే కృష్ణపక్ష అష్టమి నాడు ఈ వ్రతం ఆచరిస్తారు. కానీ ఇంకా ఎప్పుడు చేస్తే మంచిది అంటే మార్గశిర మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజు ఈ వ్రతం చేస్తే ఇంకా మంచిది అనమాట. లక్కీగా మమ్మీకి ఏంటి అంటే మార్గశిర మాసం బహుళ అష్టమి రోజే ఈ పూజ చేసుకున్నారు. అండ్ ఈ బుక్ వచ్చేసి గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథం అనమాట. దత్తాత్రేయుడికి సంబంధించిన పారాయణ బుక్ అనమాట ఇది. ఈ బుక్ అంటే ఫస్ట్ ఈ దత్తాత్రేయుడు స్వామిది పారాయణం కంప్లీట్ చేశాక మనం అనగాదేవి పూజ అనేది చేయాలన్నమాట. సో ఈ గురు చరిత్ర పారాయణం అనేది ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. గురు పారాయణ పద్ధతి అంటే ఏం లేదండి, మనం థర్స్డే టు థర్స్డే చదవాలి, బుక్ కంప్లీట్ చేయాలని చెప్పాను కదా. సో అదే ఇక్కడ వివరంగా ఇచ్చారనమాట. ఫస్ట్ థర్స్డే మనం స్టార్ట్ చేస్తాం కదా, అక్కడ ఫస్ట్ థర్స్డే ఏం చదవాలని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసారు. నెక్స్ట్ డే శుక్రవారం కదా, అప్పుడు ఏం చదవాలని చెప్పేసి ఇచ్చారు. అలా అన్ని డేస్ ఏం చదవాలని చెప్పేసి ఇచ్చేసారు. ఇక్కడ మనకి బుధవారం వరకు ఇచ్చేసారనమాట. అంటే బుధవారం వచ్చేసరికి మనకి ఈ బుక్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అండ్ థర్స్డే లాస్ట్ డే ఏం చేస్తారంటే ఉద్యాపన ఇస్తామన్నమాట. ఆ రోజు కథలు ఏం చదవవసరం లేదు. ఆ రోజు నార్మల్గా పూజ చేసేసుకొని మనం ఇంట్లో వండిన ప్రసాదం అది దేవుడికి పెట్టేసి మనం పేదవాళ్ళకి ఏం పెట్టాలనుకుంటున్నామో అవి ఇంట్లో వండేసి వాళ్ళకి తీసుకెళ్ళి పంచిపెట్టడమేనండి. థర్స్డేతో మనకి పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇదే అనగాష్టమి పూజ అనమాట. సేమ్ సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా ఉంటుందో ఈ పూజ కూడా అలానే ఉంటుందన్నమాట. మనకు 5 కథలు ఉంటాయి, కలసారాధన సేమ్ అన్ని సత్యనారాయణ స్వామి వ్రతం లాగే ఉంటుందన్నమాట. సో డెకరేషన్ అది మామూలుగా ఇంట్లోనే చేసేసుకున్నాము నేను మమ్మీన. సో పంతులు గారు వచ్చి పూజ చేశారనమాట. అండ్ వచ్చేసి తాంబూలాలు పంచిపెట్టడానికని ప్యాకింగ్ చేసి పెట్టాము. అండ్ అవి వచ్చేసి స్వామికి సపరేట్గా ప్యాకింగ్ చేసి పెట్టామన్నమాట.